రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. మరి గ్రామాల్లో పాలన ఎలా? సర్పంచుల స్థానంలో ఎవరిని నియమిస్తారు? చెక్ పవర్ ఎవరికిస్తారు? గ్రామాల్లో పాలనను ఎవరు కొనసాగిస్తారు? ఇలా అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం, పంచాయతీరాజ్ అధికారులపై ఉంది. ఫిబ్రవరి 1వ తేదీతో రాష్ట్రంలోని సర్పంచుల పదవీ కాలం ముగుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ కష్టమని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఎన్నికల నిర్వహణకు కనీసం 3 నెలల సమయం కావాలంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కానీ అంత సమయం లేకపోవడంతో సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారా అనేది స్పష్టం చేయడం లేదు ప్రభుత్వం. దీంతో గ్రామాల్లో ఉన్న సమస్యలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సర్పంచులు. అటు గ్రామ సభలు పెడితే 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలపై ప్రభుత్వాన్ని, అధికారులను ఎక్కడ నిలదీస్తారో అని ఎన్నికల్ని వాయిదా వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. చెక్ పవర్ ను ఎంపీడీఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా లేకపోతే ఎంఆర్ఓ, పంచాయతీరాజ్ ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా తేలాల్సి ఉంది. గతంలో 4 నుంచి 5 గ్రామాలకు ఒక్క మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. ఈసారి కూడా అలాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. అసలే రైతు బంధు అమలు చేయలేదు. ఎన్నికల్లో గెలవగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం ఇప్పటి వరకు దానిపై సమీక్ష లేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే గెలవమనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రత్యేక అధికారి పాలన తేవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గ్యారంటీలు అమలు చేసి కొన్ని పథకాలు లబ్ధిదారులకు అందిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తే లాభం చేకూరుతుందని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అంతేకాదు గ్రామాల్లో బీఆర్ఎస్ కు బలమైన క్యాడర్ ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ప్రత్యేక అధికారి పాలన పెట్టి గ్రామాల్లో కొన్నైనా హామీలు అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. అంతేకాదు 6 గ్యారంటీల అమలు సైతం వారికి నచ్చిన వారికి ఇవ్వాలంటే ప్రత్యేకాధికారి పాలనతోనే సాధ్యమవుతుంది. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రభుత్వం గడువులోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన ఆగిపోతోందంటున్నారు సర్పంచులు. ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయాలంటే సర్పంచ్ లేకుండా గ్రామ సభలు నిర్వహించకుండా అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం కరెక్ట్ కాదంటున్నారు. 6 గ్యారంటీలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామ సభలు తప్పనిసరి కాబట్టి సాధ్యమైనంత త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.